మహాదేవ శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో కష్టాల తర్వాత అద్భుతమైనటువంటి యోగం వీరికి వస్తుంది. ఆ కష్టాలు కూడా మామూలు కష్టాలు కాదు. ఆంజనేయ స్వామి సంజీవని మొక్కను తీసుకొచ్చే క్రమంలో ఆ పర్వతాన్ని మొత్తము కూడా తీసుకొని వచ్చినటువంటి క్రమము అంత కష్టం ఉంటుంది. వీరికి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటూ ఉంటారు. వీరికి ఎంత కష్టపడితే కానీ తర్వాత సుఖం అనేటువంటిది రాదు, ఎంతో కష్టపడితే కానీ. మరి అలాంటి వృశ్చిక రాశి వారికి 2021 నుండి కూడా 2021 ఆగస్టు నుండి 2022, 23 నవంబర్, డిసెంబర్ వరకు ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మీ జీవితంలోకి మరొకరి ప్రవేశం, ఇంట బయట మానసిక బాధ, ఇల్లీగల్ అఫైర్స్, దగ్గర దాకా వివాహ సంబంధాలు వచ్చి మిస్ అయిపోవడాలు, కోర్టు రిలేటెడ్, పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కడాలు, సొంత బంధువులే మిమ్మల్ని మోసం చేస్తారు, ఎవరో కాదు. సో మనీ రిలేటెడ్ లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారు అనగానే తప్పకుండా కొంత సీక్రెట్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు, యుద్ధానికి రెడీ అనే విధంగా ఉంటారు. వాహనాలు భలేగా నడుపుతారు. ఫైర్ బ్రాండ్ అని చెప్పి అనుకోవచ్చు. నెంబర్ 9, 18 లక్కీ మీకు వాస్తవానికి కూడా. సో మరి మీరు ఏ దేవాలయాన్ని దర్శించడం ద్వారా మీ జీవితం మారబోతూ ఉన్నది. ఇప్పుడు 2024లో కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది. 2025 మొత్తం జీరో. తండ్రినో తల్లినో కోల్పోవడం కానీ, వ్యక్తిగతంగా మానసికంగా, వ్యక్తిగతంగా, శారీరకంగా బాధపడినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఏమైనా వ్యాధులు అటాక్ అవ్వడం కానీ, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ తగ్గడం, లైక్ ఏదైనా కావచ్చు. ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడాలు, తల్లితో కొంత విభేదాలు, తండ్రితో కొంత విభేదాలు, వారి యొక్క ఆస్తి లావాదేవీలలో కొంత మనకు ఇబ్బంది కలిగించే సందర్భాలు కావచ్చు. ఇలాంటివి ఎన్నెన్నో ఒడిదుడుకులు, వాహన ప్రమాదాలు, చిన్న యాక్సిడెంట్స్, ఏవైనా సర్జరీలు కూడా జరిగిన దాఖలాలు. అయితే మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. సో నెంబర్ 9 లక్కీ అని చెప్పుకున్నాం. అయితే మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నము, ఆ డేటును బట్టి కూడా కొన్ని మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇక బయటకు ప్రశాంతంగా కనిపించినా కూడా లోపల ఏదో తెలియని ఒక అపారమైనటువంటి సంకల్ప శక్తి కానీ, ధైర్యము, పట్టుదల అనేటువంటి కలిగి ఉంటుంది. మరి మీకు ఒక 3 టెంపుల్స్, 3 టెంపుల్స్లో ఒకటి అద్భుతం, మరొకటి మహా అద్భుతం, మరొకటి ప్రశాంతత. ఈ మూడిట్లో మహా అద్భుతాన్ని నేను చెప్తాను. అయితే ఇది వీడియో మధ్యలో చెప్తాను. మీకు అత్యంత శుభాలను తెచ్చిపెట్టేటువంటి స్వామి ఎవరు అంటే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. నరసింహస్వామిని మీరు నరసింహస్వామి ఆరాధన చేసిన, నరసింహస్వామికి సంబంధించినటువంటి జప సాధన చేసిన మీకు విశేషమైనటువంటి ఫలితం కలిసి వస్తుంది. ఇక చాలా లోతుగా ఆలోచిస్తుంటారు. రహస్యాలను కాపాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు. అదేవిధంగా ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే సాధించేటువంటి వరకు వదలరు. నమ్మిన వారిని ప్రాణం పెట్టి మరీ ప్రేమిస్తారు. ఎక్కువగా వృశ్చిక రాశి వారికి లవ్ రిలేటెడ్ మ్యారేజెస్ అవ్వడం కానీ, లవ్ బ్రేకప్స్ జరగడం కానీ ఎక్కువగా ఉంటాయి. ఇక మోసం, ద్రోహం అనేటువంటిది అసలు సహించరు. జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా కూడా మళ్ళీ లేచి నిలబడేటువంటి శక్తి కేవలం వృశ్చిక రాశి వారికే ఉంటుంది. ప్రారంభ జీవితంలో ఒడిదుడుకులు తప్పకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక 28 నుండి 36 సంవత్సరాలు వచ్చినటువంటి సందర్భాలలో మీకు లైఫ్ సెటిల్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఇది గమనించుకోండి. భూమి నిర్మాణం, టెక్నికల్ రంగాలు, వ్యాపారము ద్వారా కొన్ని లాభాలు పొందేటువంటి పరిస్థితి ఉంది. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని విలువగా వీరు భావిస్తారు. కానీ ట్రేడింగ్స్, ఆన్లైన్ రిలేటెడ్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ మాత్రం వెళ్ళకండి.
ఆల్రెడీ వెళ్ళి పెద్ద ఎత్తున లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? మీ వ్యక్తిగత జాతకరీత్యా కొన్ని గ్రహాలు మీకు యోగించకుండా ఉంటే తప్పకుండా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి పోలీస్ రంగం, ఒక సైనికులకు సంబంధించిన రంగం, వైద్య రంగం, పరిశోధన, ఇంజనీరింగ్, గనులు, భూమి సంబంధిత వ్యాపారాలు, ఆధ్యాత్మికత, మంత్రశాస్త్ర అధ్యయనం అనేటువంటిది మీకు అద్భుతంగా యోగిస్తుంది. ఇక కుజ అనుగ్రహం కోసము, ధైర్యము, విజయాల కోసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో అవసరము. శత్రు నివారణ కోసము తప్పకుండా కూడా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క సాధన చేసుకోండి. ధనాభివృద్ధి కోసము, నివారణ, శత్రు నివారణ, మీకు ఒక రక్షణ కోసము తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి యొక్క సాధన చేయండి. ఇంకా ఏమిటంటే పోరాటము, మార్పు, విజయము అనేటువంటి మార్గంలో మీ యొక్క జీవితం అనేటువంటిది సాగుతుంది అధికంగా కూడా. సో ఎంతో ఎదుగుదల, ఎంతో పరిస్థితి, ఎంతో నైపుణ్యం, ఎంతో చాకచక్యంగా కూడా మీ ప్రవర్తన ఉంటుంది కొన్ని సందర్భాలలో. అయితే ఇక్కడ ఇప్పటి వరకు ఎవరు తెలియని ఒక సీక్రెట్ టెంపుల్ మీకు ఎంతో అవసరం. ఇది ఒకటి ఏమిటి అంటే నాగలాపురము సంబంధించినటువంటి వేదనారాయణ స్వామి టెంపుల్ పాండిచ్చేరి దగ్గరలో నియర్ బై ఉంటుంది. మనకు 500 నుంచి 600 కిలోమీటర్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నాగలాపురం వేదనారాయణ స్వామి టెంపుల్ను మీరు ఎప్పుడైతే దర్శిస్తారో, అక్కడ ఒక రోజు ఉండి జపం చేసుకుంటారో తప్పకుండా అచ్చటకు వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత అనేటువంటిది మీ జీవితం మారుతుంది. అక్కడికి వెళ్ళి మోక్షం పొంది వారి జీవితంలో మార్పు వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, నాగలాపురం వేద నారాయణ స్వామి టెంపుల్, ఇది గమనించుకోండి. ఇంకా లేదు అనుకుంటే మనకు నిడదవోలు మనకు శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కూడా మీకు కొంత పర్వాలేదు అనే పరిస్థితి మాత్రం ఉంటుంది. ఇక యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఎవరెవరికి ఏది దగ్గర ఉంటుందో అక్కడ తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. అన్నిటికంటే మరొకటి ఏమిటంటే యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కూడా మీకు ఒక యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఈ టెంపుల్స్లో మీరు ఎక్కువగా కనెక్ట్ అయి ఉండండి. నెలకు ఒకసారో, సంవత్సరానికి 2-3 సార్లు వెళుతూ ఉండండి. ఈ వీడియో చూసిన తర్వాత అర్జెంటుగా వెళ్ళి రండి, దర్శించుకోండి. ఇక మరీ ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశలు ఏవైతే ఉన్నాయో సో తప్పకుండా తెలుసుకోండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నా కనుక మీరు ఆర్డినరీ మ్యాన్ అయినప్పటికీ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్గా నేను మిమ్మల్ని మారుస్తాను. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా 41 నుంచి 3 నెలల లోపు తప్పకుండా మంచి పరిష్కారాలు అయితే ఉన్నవి. నా మీద కాదు, నా సాధనలో అమ్మవారు చెప్పినటువంటి మాట నేను మీకు చెప్తున్నా కనుక ఈ వీడియో చూసినటువంటి వారు ఎందుకు ఆలస్యం చేస్తారు? తప్పకుండా కలవండి. ఆల్ ద బెస్ట్.